ఓ మహిళ సైబర్ నేరగాళ్లకు బారిన పడింది. కటారివారిపాలెం చెందిన కాటంగారి అనిత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని 4 లక్షల నగదు పోగొట్టుకుంది. అనిత తన మొబైల్ ఫోన్ తన కూతురికి ఇచ్చింది. సరదాగా ఫోన్ చూస్తున్న కూతురు తెలుసో తెలియకో అందులో సైబర్ నేరగాళ్ల పంపిణీ చేసిన ఓ లింక్ ఓకే చేసింది. అంతే. ఆగస్టు 18వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు 4 లక్షలు అపహరించారు. మోసపోయామని తెలుసుకున్న సదరు బాధితురాలు వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. సుమారుగా ఈ మధ్యకాలంలో ఎక్కువ సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది. అదే క్రమంలో కటారిపాలెం నందు ఒక చిరు వ్యాపారస్తులైన మహిళ సుమారుగా 4 లక్షల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది. అది ఏ విధంగా జరిగిందంటే, పిల్లలకి ఆడుకునే క్రమంలో మొబైల్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన క్రమంలో ఒక లింకు పంపించడం జరిగింది. ఎవరైతే సైబర్ నేరస్తులు ఉన్నారో ఆ లింకు పంపించినప్పుడు పిల్లలు తెలియకుండా దాన్ని నొక్కినారు. నొక్కిన వల్ల దాంట్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళు హ్యాక్ చేయడం జరిగింది. అదే క్రమంలో సుమారుగా ఒక నెల 22/8/24 నుంచి 23/9/24 వరకు ఈ నెల క్రమంలో 4 లక్షల రూపాయలు బాధితురాలు పోగొట్టుకోవడం జరిగింది. ఎటువంటి లింకులు వచ్చినా సరేలే, ఓటీపీలు కానీ ఇటువంటి యాప్స్ కానీ దయచేసి డౌన్లోడ్ చేయవద్దని కోరుకుంటున్నాను. ఇన్ కేసు మనం తెలియకుండా జరిగినట్లయితే ఇమీడియట్లీగా 24 గంటలలోపు 1930కి కాల్ చేసినట్లయితే ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుని అకౌంట్ని హోల్డ్ చేయడం జరుగుతుందని